ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి తండ్రికి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరిన తనపైనే కక్షగట్టి వివిధ రూపాల్లో వేధిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక నేపథ్యంలో సింగరేణి బొగ్గుగని కార్మికులకు కవిత నమస్కరించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని, ఒక సోదరిగా సేవలు అందించానని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలిపిన కవిత, కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నిక రాజకీయ కారణాలతోనే జరిగినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతుంటే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారని కవిత, తనను తొలగించి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించారని కవిత పేర్కొన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలుగా ఎల్లవేళలా వెన్నంటూ ఉండి ఏ చిన్న కష్టం వచ్చినా అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు లేఖలో వివరించారు.